ఫ్రెండ్స్, ఈ ఖైదీకి ఇప్పుడే ఉరి వెయ్యబోతుంటారు. జైలు గార్డు మైకు మెడ నుంచి కాలర్ తీసేసి అతన్ని గిలోటిన్ దగ్గరికి తీసుకెళ్తుంటాడు. కానీ అందరూ షాక్ అయిపోయారు. మైకు ఏమాత్రం భయం లేకుండా అక్కడే నిలబడతాడు. అతని వింత ప్రవర్తన చూసి జాన్ కి అనుమానం వస్తుంది. ఏదో గోలాని అతనికి గుర్తొస్తుంది. మైకు ఇంట్లో నుంచి హ్యూమన్ ఫేస్ మాస్క్ దొరికిన సంగతి ఆలోచిస్తేనే భయం వేసి ఉరి ఆపేయాలని వెంటనే పరుగు పెడుతుంటాడు. ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్దాం. కోర్టు రూమ్ లో మేరీ ఒక్కోసారి తన వేలు బుగ్గ మీద ట్యాప్ చేస్తోంది. నిజానికి ఆమె కోడ్ లో మైకుతో మాట్లాడుతోంది. మైకు బయట నుంచి శాంతంగా జడలా కనిపిస్తున్న కళ్ళు మూసి తెరిచి సమాధానం ఇస్తుంటాడు. మేరీ ఒక పెన్ తీసుకుని కాగితం మీద మెసేజ్ రాస్తుంది. ఇద్దరి మాటలు అయిపోగానే జడ్జి మైకుకి డెత్ సెంటెన్స్ చెప్తుంటాడు. జనం గొడవ చేస్తుంటారు. కానీ అదే టైంలో మేరీ మొహంపై ఒక స్మైల్ మెరిసింది. మైకు పూర్తిగా శాంతంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ముందే ఒక ప్లాన్ రెడీ చేసుకున్నారు. మేరీ ఒక ఒంటరి గల్లీలోకి వెళ్తుంది. అక్కడ మూడో గోడ దగ్గర ఒక సీక్రెట్ స్టోన్ డోర్ తెరుచుకుంది. అందులో మైకు స్పోర్ట్స్ కారు దాచి ఉంటుంది. మేరీ కారు తీసుకుని 37 కిలోమీటర్ల దూరంలోని మౌంటైన్ పాస్ కి వెళ్తుంది. అక్కడ మైకు వదిలేసిన కోటు తొడుక్కుంటే ఒక సీక్రెట్ డోర్ తెరుచుకుంటుంది. అందులో డబ్బుల గుండు, కొన్ని మిస్టీరియస్ డ్రగ్స్. మేరీ రెడ్ ఎల్లో పిల్స్ తీసుకుని ప్లాన్ ప్రకారం సిటీ మెయిన్ ఆఫీస్ కి చేరుకుంటుంది. అక్కడ ఒక గ్లామరస్ డ్రెస్ వేసుకుని మినిస్టర్ ఆఫ్ జస్టిస్ ని కలుస్తుంది. అతను ఆమె అందం మీద ఇప్పటికే ఫిదా అయ్యాడు. మినిస్టర్ ఆమె మాటల్లో పడి నువ్వు ఏం చెప్తే అదే చేస్తా అంటాడు. మేరీ మెల్లగా అతని చెవిలో ఏదో చెప్తుంది. అతను వెంటనే ఒప్పుకున్నాడు. టేబుల్ మీద న్యూస్ పేపర్ పడి ఉంటుంది. హెడ్లైన్: డెవిల్ మైకుకి ఉరి శిక్ష. మేరీ అంటుంది, అందరూ డెవిల్ అని పిలుస్తున్న ఆ వ్యక్తిని ఒక్కసారి చూడాలని ఉంది. మొదట మినిస్టర్ కాస్త ఆలోచించాడు. తర్వాత ఒక షరతుతో ఒప్పుకుంటాడు, తాను వస్తానని. రాత్రి ఇద్దరు జైలుకి చేరుకుంటారు. జైలర్ జాన్ ఇంటరాగేషన్ పేరుతో లోపలికి అనుమతించాడు. జాన్ బుల్ మైకుని రప్పించాడు. మైకు అరెస్ట్ అయినప్పటి నుంచి ఒక్క ఎమోషన్ కూడా చూపలేదు. డోర్ మూసిన వెంటనే మేరీ మినిస్టర్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తుంది. అతను స్పాట్ లో బేహోష్. మేరీ ఒక లైనర్ తీసుకుని మినిస్టర్ మొహంపై మైకు లాంటి మాస్క్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఆమె బయటకి వస్తుంది. కానీ ఆమెతో వచ్చినవాడు నిజమైన మైకు. మైకు ఛాన్స్ చూసుకుని మినిస్టర్ ఆఫీస్ లోకి దూరిపోతాడు. అక్కడ ఘోటాల డబ్బు దొంగిలించబోతుంటే మినిస్టర్ సెక్రటరీకి ఇన్స్పెక్టర్ ఫోన్ వస్తుంది. మైకు మినిస్టర్ గెటప్ లో ఉంటాడు. అరెస్ట్ చేయండి. సెక్రటరీకి స్కామ్ కాల్ అనిపించి గట్టిగా ఫోన్ కట్ చేసేస్తుంది. మైకు ఇదంతా వినేసుకుని జోరుగా పారిపోతాడు. పోలీసుల కళ్ల ఎదుటనే జారిపోతుంటాడు. కాసేపటికే మేరీ కారులో ఎక్కి ఇద్దరు అక్కడి నుంచి ఫరారైపోతారు.